నందిగామ జిల్లాలోని మంగమ్మ రైతు బజార్ని ఏడీఎం అధికారిని తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. రైతు బజార్లో బినామీ వ్యాపారస్తులపై ఆరా తీశారు. గత కొన్ని సంవత్సరాలుగా బినామీ పేర్లతో ఉన్న షాపులను గుర్తించి కార్డులను తొలగించారు. వారి స్థానంలో డ్వాక్రా గ్రూప్లో సభ్యులుగా ఉండి వ్యాపారం చేసేందుకు ఆసక్తి ఉన్న వారికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో పలు దినపత్రికల్లో నందిగామ రైతు గారి గురించి బినామీ కొట్లు ఉన్నాయని చెప్పేసి ప్రచురించడం జరిగింది. దాని ఆధారంగా ఈరోజు ఏడీ మార్కెటింగ్ వారు సడన్గా రైతు గారిని విజిట్ చేయడం జరిగింది. ఐడి గారు విజిట్ చేసిన టైంలో కొన్ని బినామీ కొట్లను గుర్తించడం జరిగింది. అందులో 14 స్టాల్ని గుర్తించి వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి స్టాల్ని ఖాళీ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఇంకేమైనా యాక్షన్ ఉంటుందా సార్? ఎందుకంటే స్టాల్స్ రద్దు చేయడం, వాటి స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందా? వాటి స్థానంలో కొత్త వాళ్ళకి, కొత్త డ్వాక్రా గ్రూపులకి సీనియర్ని బట్టి కొత్త వారికి మంజూరు చేయడం జరుగుతుంది.